సరే ఆయన ఫోన్ లో ప్రపోజ్ చేశారు కదా, మీ కోరిక ఉంది కదా ఆయన ఇప్పుడు ప్రపోజ్ చేయాలి అని, ప్రపోజ్ చేయండి గోవింద్ మాస్టర్ ఇప్పుడు మీరు. సో బేసికలీ ఫోన్ నైట్ లో అంటే నార్మల్ గా అంటే ఫ్రెండ్స్ అలా చాట్ చేసుకున్నాం మేము, కానీ లైఫ్ గురించి అంటే నాకు అంటే కొంచెం ఎక్సైటెడ్ ఉంటే ఓకే లెట్స్ ఆస్క్ హర్ లైక్ వాట్ అబౌట్ ఎవరైనా ఉన్నారా లైఫ్ లో అలా. ఫస్ట్ అదే ఉంటది కదా మనకు, ఫస్ట్ అదే డిటెక్టివ్. సో స్టార్ట్ చేశాను, ఓకే వాట్ అబౌట్ యువర్ లైఫ్ అని. సో చిన్నగా మాట్లాడి స్టార్ట్ చేశాను. ఒక 2 అవుతుంది నైట్, అంటే పడుకోలేము మేము అప్పటికి. సో ఆల్మోస్ట్ 5 వరకు మేము చాట్ చేసుకున్నాము బేసిక్లీ. 1 o'clock till 5 o'clock. సో మొత్తం జర్నీ తీసేసా మొత్తం. ఓకే ఎవరున్నారో ఏంటో ఎలా, ఓకే హౌస్ ఫ్యామిలీ అని. లాస్ట్ ఓకే డౌట్ వచ్చింది ఎందుకు ఇంతగానో అడుగుతున్నానని, కానీ లాస్ట్ లో అన్న ఐ హ్యావ్ సమ్ ఫీలింగ్స్ ఫర్ యూ, సో లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్. He is like on trade. Abhi proposed kiya, so he want to know the answer right now. I said, yeah, he literally told me. I said I love you Rishika and I have some feelings, so let me know whatever you think. You didn't say me let me know. You just said me, okay, what's your answer? And I told ki okay fine, I'll give me some time. No, and he was so upset. He sent me that sad emojis. Oh, so you don't have any feelings? I said wait, give me some time, I need some time. Ruko jara, sabar karo. He doesn't want to wait. He was sending me sad emojis. The very next day I sent him one of my sister, my small baby sister was coming home, and I just teased him okay, I am going to meet the love of my life tomorrow. I told him like that, and he was like, you just told me yesterday you don't have anybody. I said I just lied to you. I just lied to you. And then after he got really upset and like okay fine, I didn't spoke to you na. You spoke to me. uske baad baat kiya maine every day if we started talking. ఆయన టైం తీసుకుంది, 1 month టైం తీసుకుంది. ఎన్ని రోజుల తర్వాత ఎస్ చెప్పారు? మళ్ళీ రిహర్సల్ స్టార్ట్ అయింది మాకు, డీది రిహర్సల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, అండ్ వి వర్ టాకింగ్ ఓన్లీ. సో ఐ సైడ్ ఓకే నో ప్రాబ్లం, అంటే కొంచెం పాజిటివ్ వచ్చింది నాకు ఆల్రెడీ ఆ చాటింగ్ లో. సో మనం స్మార్టే అప్పుడు. ఓకే ఎన్ని రోజుల తర్వాత ఓకే చెప్పారు? మీరు ఎలా ఓకే చెప్పారు? బై ఫోన్ కాల్ ఆర్ బై ఫేస్ టు ఫేస్? Message only, not phone, not face to face, because I told him yes. అంటే మనం ఉంటామా అంటే ఎవ్రీ డే ఆ క్వశ్చన్ ఆగం కదా, ఆగుతలేదు సార్. చెప్పండి చెప్పు yes tell me అంటే అప్పుడు లాస్ట్ ఒక 1 month తర్వాత మా ఎపిసోడ్స్ అయ్యాక I was in my home and like we all came back. Then she said yes. Okay, then రిహర్సల్స్ అది అయ్యాక కూడా షీ యూస్ టు గో టు హర్ బిల్డింగ్, అంటే వాళ్ళే అపార్ట్మెంట్స్ ఇచ్చేవారు. సో నాది ఎపిసోడ్స్ అయ్యాక నైట్ 3 o'clock నేను నా ఫ్రెండ్తో వెళ్ళేవాడిని. అమ్మాయి గేట్ జంప్ చేసి చాలానే కష్టపడ్డారు అయితే. గేట్ జంప్ చేసి విండోలోకి వెళ్ళి and we used to talk and like that. Okay. So a lot of things we had done. So beautiful memories kada, these all lot of memories అంటే ఈ రిలేషన్షిప్ లో ఒక పెళ్ళయ్యాక అన్ని మెమరీస్ చేస్తాం కదా, అది మేము చాలా జర్నీలో ఆ మెమరీస్ వచ్చేసాయి మాకు ఆల్రెడీ. సో పెళ్ళి అయ్యాక కూడా మాకు అనిపించట్లేదు పెళ్ళి అయ్యిందని. సో ఓన్లీ ద మ్యారేజ్ డే వాజ్ అ డే వేర్ వీ ఫెల్ట్ ఓకే వి ఆర్ గెటింగ్ మ్యారీడ్. ఆఫ్టర్ దట్ ఓకే అంటే ఆ భార్య హస్బెండ్ అలా ఉంటది కదా, ఆ ఫీలే రావట్లేదు. ఏంటి అలా ఉంది అంటే ఓకే ఎవ్రీడే చూసుకుంటూ సో నార్మలీ అలా బిల్డ్ అయ్యింది అది రిలేషన్షిప్. సో టెల్ మీ వన్ థింగ్, అంటే లైక్ రిలేషన్షిప్ అంటేనే చాలా లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. అది ఫినాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ త్రూ కావచ్చు, ఆర్ ఎల్స్ పొజిటివ్నెస్ వల్ల కావచ్చు. సో ఈ 9 years ఆఫ్ మీ జర్నీలో ఒక పెద్ద గొడవ జరిగింది లైఫ్లో, ఎప్పుడు అది మర్చిపోలేము అని అంటే ఏంటి మీ ఇద్దరి మధ్యన? I don't think so we have anything like that, right? We had.
అంటే ఒక like something like this ki it's very big, we won't yeah we had సో ఎవరు చెప్తారు ఇద్దర్లో? that's కొంచెం personal, so we don't want to speak it right up front. Okay. But yeah we had that time, and it was a very questionable that time ki are you really gonna stand for me or not, and do you really think, because you're saying ki you're gonna marry me, so ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఉంది కదా కి you're not taking stand for me, ఫ్యూచర్ లో ఏంటి అది? స్టాండ్ ఫర్ మీ అంటే ఫర్ ద పబ్లిక్ ఐ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఫర్ యూ బికాస్ వీఆర్ నాట్ యెట్ మ్యారీడ్. ఫర్ ద ఫ్యామిలీ థింగ్ ఆఫ్టర్ మ్యారేజే మనం స్టాండ్ తీసుకోగలుగుతాం. లైక్ ఇఫ్ ఎనీథింగ్ ప్రాబ్లమ్ విత్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీథింగ్ ఏమన్నా ఉంటే కూడా మనం అప్పుడు ఎలా స్టాండ్ చేస్తామంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ మంచి మ్యారేజ్ అయ్యి రిలేషన్షిప్లో ఉన్నాం. సో ఐ కెన్ స్టాండ్ ఫర్ హర్ డెఫినెట్లీ, దట్ థింగ్ ఐ కెన్ డూ. సో ఆ కన్ఫ్యూజన్ వచ్చింది. సో వేరే ఎక్కడన్నా ఏమన్నా అయితే కూడా ఐ ఆల్వేస్ స్టాండ్ ఫర్ హర్. బట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఐ నెవర్ లైక్ ఐ టుక్ టైమ్. ఎందుకంటే కొంచెం మ్యారేజ్ అయ్యాక అప్పుడు మనకు ఒకటి ఆథారిటీ ఉంటుంది కదా. సో వీ కెన్ స్టాండ్ ఫర్ లైక్ దట్, వీ కెన్ స్టాండ్. సో అది షీ కుడెంట్ టుక్ ఇట్. అంటే లేదు వీఆర్ గెటింగ్ మ్యారీడ్ కదా ఇప్పుడే అంటే బేసికల్ గా ఒక గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలంటే తను ఏమనుకుందంటే ఆల్రెడీ తను మిమ్మల్ని ఓన్ చేసేసుకుంది అనుకుంది. మీరేంటంటే కట్టాలి కదా మూడు. ఐ డోంట్ వాంట్ టు మేక్ సమ్వన్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా అన్హ్యాపీ చేయకుండా ఈ అమ్మాయిని కూడా అన్హ్యాపీ చేయకుండా ఐ మేనేజ్డ్. అంటే వద్దు, లెట్స్ గెట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు కూడా వాల్యూ ఇస్తారు, ఇక్కడ నుంచి కూడా వస్తుంది అక్కడ నుంచి కూడా వస్తుంది, డోంట్ వరీ. సో ఎక్స్పెక్టేషన్స్ తొందరగా చేసింది అమ్మాయి బేసిక్లీ. అంటే అందరు గర్ల్స్ ఉంటారు అలా అవుతుంది ఉంటారు కాదు, క్రియేట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ పెంచేది ఫస్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయదు అంటే కష్టం కదా. యా యు వాంట్ టు సే సంథింగ్? అది స్టాండ్ గురించి వాట్ ఐ వాస్ సేయింగ్ కి see it's not about ki when you're not married you should what according to him like okay outside law I'll take the stand, and in families after marriage I'll take completely stand, you'll get the value. My thing was try to balance it. Okay. I'm not asking ki pura stand low, keep completely taking my side. It's okay, I understand you're not married, your families will start telling you okay before the marriage only the boys, now to the girl side and all. I know all this typical thing because it happens, it has happened in my family. Okay. I am a Marwari family, it actually happens. So but I was like you should need to balance. If somewhere if it is actually needed ki you have to take the at least that place I expect you should do that. So there also it was not there, so because of that. Okay. Yeah. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.